ఈరోజు మన వాక్య ధ్యానాంశం విశ్వాసములో ఎదుగుట. ఆదికాండం 22:1-22 వరకు. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంతలు కట్టి తన పనివారిలో ఇద్దరిని తన కుమారుడు ఇస్సాకును వెంటబెట్టుకుని దహనబలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటుకి వెళ్ళెను. అబ్రహాము కనబరిచిన గొప్ప విశ్వాసము నాకు ఆశ్చర్యము కలిగించినది. విశ్వాసములో ఈ మెట్టుకు లేవడానికి అబ్రహాముకు 50 సంవత్సరాలు పట్టింది. ఒక వ్యక్తి విశ్వాసములో ఎదిగే కొలది అనేక మెట్లు దాటి వెళ్ళాలి. విశ్వాసము ఆరంభించవచ్చును కానీ ఆ విశ్వాసములో ఎదగడానికి సమయం పడుతుంది. అబ్రహాము తీసుకోవలసిన మొదటి అడుగు ఏమంటే తన సొంత ప్రజలను వారి దేవుళ్లను విడిచిపెట్టడమే. మారు మనసు పొందినప్పుడు మనం తీసుకున్నటువంటి అడుగు పెద్దదిగా కనబడి ఉండవచ్చు. యవనస్తులకు అది బంధువులను, లోక సంబంధమైన ప్రీతిని విడిచిపెట్టడమే. అది ఒక గొప్ప అడుగు. దేవుడు దానిని విలువగా ఎంచుతాడు. నువ్వు ఎల్లప్పుడూ నీ సమర్పణను గూర్చి తల వంచినట్లయితే నీవు వర్ధిల్లవు. నేను నా ఉద్యోగమును విడిచిపెట్టి ఆయన సేవలోనికి వచ్చుటకు దేవునికి విధేయుడైనప్పుడు దేవుడు నాతో నేను చేసిన కార్యమును గూర్చి తలంచవద్దని, భవిష్యత్తులో నేను చేయవలసిన దానిని గూర్చి ఆలోచించమని మెలకుగా ఉండి ప్రార్థన చేయమని చెప్పాడు. తన దేశమును తన ప్రజలను విడిచిపెట్టినప్పుడు అబ్రహాము ఇంకా అనేకమైన ఇతర అడుగులు వేయవలసి వచ్చింది. దేవుడు అతనికి ఒక వాగ్దానం ఇచ్చాడు. నిన్ను దీవించు వారిని నేను దీవించేదను, శపించు వారిని శపించేదను. తరువాత త్వరలోనే ఒక కరువు వచ్చింది. దేవుణ్ణి అడగకుండా ఐగుప్తులోనికి వెళ్ళిపోయాడు. అది అనుభవం లేక. నీవు నీ సమస్తమును విడిచి దేవుని వెంబడించినప్పుడు నిన్ను నీవు దేవుని పరిపూర్ణ చిత్తములో కాపాడుకోవలను. ఫిలిప్పీ 3:13 సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకుని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనకున్నవి మరిచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు ఉన్నాను. పరిశుద్ధుడైన పౌలు తాను ఏమి చేసినాడో వాటి గురించి ఆలోచించలేదు. దేవుడు నీకు అనేకమైన దేవుళ్ళు ఇస్తాడు. ఎందుకంటే నీవు ఆయన్ను వెంబడించుటకు సమస్తము విడిచిపెట్టావు. అబ్రహాము ఐగుప్తుకు వెళ్ళినప్పుడు సిగ్గుకరమైన పరిస్థితిలోనికి వెళ్ళాడు. ఆ సిగ్గుకరమైన పరిస్థితిలోనికి అబ్రహాము తను తాను తీసుకుని వెళ్ళాడు. కానీ దేవుడు ఐగుప్తు రాజును శిక్షించి అబ్రహామును విడుదల చేశాడు. నీ ఆత్మీయ జీవితంలో అవకతవకల వలన ఇతరులు బాధ నొందగలరు. దేవుని యొద్ద నుండి నీవు సంపాదించేటువంటి నీతి అది ఫలించను. నీ శత్రువులు శిక్షించబడతారు. నీ అవసరతను బట్టి వారు బాధ నొందుతారు. ప్రజలు నీకు వ్యతిరేకంగా వెళ్ళినప్పుడు వారు బాధపడకూడదని ప్రార్థన చేయి. ఒక దుష్టుని మరణమును బట్టి మనము సంతోషించకూడదు. మరొక విషయంలో అబ్రహాము దేవుని చిత్తం నుండి తప్పిపోయాడు. అతడు ఐగుప్తు నుండి ఒక స్త్రీని పని మనిషిగా తెచ్చాడు. చివరకు ఆమెను భార్యగా తీసుకున్నాడు. ఆ దినములలో అది తప్పుగా భావించబడలేదు, కానీ అది దేవుని చిత్తము కాదు. అది గృహములోనికి భేదాభిప్రాయాన్ని తెచ్చింది. కానీ దేవుడు అబ్రహామును తన భార్యకి విధేయుడు కమ్మని హగరను ఆమె కుమారుని పంపి వేయమని సెలవిచ్చాడు. అతడు విధేయుడైనాడు. తదుపరి గొప్ప ఆశీర్వాదములు పొందాడు. అతడు పొరపాట్లు చేశాడు, కానీ అబ్రహాం ఎదిగాడు. అతని విశ్వాసం బలమైనది. మన పొరపాట్లను మనం పరీక్షించుకోవటం మంచిది. నేను దేవుని చిత్తములో నుండి తప్పిపోయిన విషయములలో బాధపడుతున్నాను. ఒక విషయంలో మనం దేవుని చిత్తమును తప్పిపోయినట్లయితే దాని ఫలితములు చాలా సంవత్సరములు మనల్ని వెంటాడతాయి. అబ్రహాము తన కుమారుని అర్పించే వరకు ఎదుగుతూ ఉండి ఉన్నాడు. మనము నిలకడగా ఎదగాలి. దేవుని పిలుపు అకస్మాత్తుగా రావచ్చు. మనం సిద్ధంగా ఉండాలి. ఆయన నీకు ఇచ్చే పని నీ జీవితమునకు అపాయకరముగా ఉండవచ్చు. నీ పొరపాట్లతో నువ్వు దేవుని నమ్మకంగా వెంబడిస్తే విశ్వాసమందు నిన్నుపై అంతస్తులోనికి తీసుకుని వెళ్తాయి. కొన్నిసార్లు దేవుని ఆజ్ఞలకు నేను సిద్ధముగా లేను, దాని గురించి విచారపడుతూ ఉన్నాను. నువ్వు అలాగూ ఎన్నటికీ ఉండకుందువుగాక. విశ్వాసములో ఎదగడానికి ప్రతి తరుణమును నువ్వు వినియోగించుకోవాలి. అప్పుడు దేవుడు నీకు అద్భుతకరమైన తర్ఫీదు ఇస్తాడు. దేవుడు అబ్రహామును లోకమంతటికి
దీవెనగా చేస్తానని చెప్పాడు. దేవుడి కొద్ది వాక్యము దేవుడు దీవించునుగాక. ఆమేన్.